మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కంచె కలిసి రాలేదా? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తు దోషాలున్నాయా? వాస్తు దోషాల కారణంగానే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయానని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారా? అందుకే ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ గోడలు బద్దలు కొడుతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కంచె కలిసి రావడం లేదని, ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో వాస్తు దోషాలు ఉన్నాయని, అందుకే ఆ ప్యాలెస్కి సంబంధించినటువంటి గోడలు బద్దలు కొడుతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏం జరుగుతుంది? నిజంగా తాడేపల్లి ప్యాలెస్ గోడలు బద్దలు కొట్టడానికి కారణం ఏంటి? అసలు ఆయన ఆలోచించుకోవాలండి. దేనివల్ల ఓడిపోయాను అని ఆలోచించుకోకుండా ఆయన చుట్టూ ఉండే రెడ్లు కలిసి రాలేదు ఆయనకి. ఆయన కంచె కాదు కలిసి రాకపోవడం. ఓకే, ఆయన ఎన్నుకున్న రెడ్లు ఎవరైతే ఉన్నారో ఆ రెడ్లు కలిసి రాలేదు ఆయన. అది గుర్తించట్లేదు ఆయన. ఇంకా గుడ్డిగా వాళ్ళనే నమ్ముతున్నాడు. అంతే కదా. ఇప్పుడు ఈరోజు మీరు ఎవరిని తీసుకున్నా అవినీతి కానీ, అక్రమాలు కానీ, లేదు ఆయన ఓటమి కారణాలు కానీ ప్రజలు కాదు, వీళ్ళు చేసిన పనులు. ఎవరు? ఆ చుట్టూ ఉండే పెద్ద మనుషులు. ఓ సజ్జల కావచ్చు, ఓ భార్గవరెడ్డి కావచ్చు, ఓ పెద్దిరెడ్డి కావచ్చు, ఓ మిథున్ రెడ్డి కావచ్చు, మన చెవిరెడ్డి కావచ్చు, భూమన కావచ్చు, కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి. మరి రెడ్లు కాకుండా ఇంకెవరున్నారు చెప్పండి మీరు మంచివాళ్ళు? ఒక ఎస్సీ ఉన్నాడా? ఒక ఎస్టీ ఉన్నాడా? ఒక బీసీ ఉన్నాడా? ఒక మైనారిటీ ఉన్నాడా? వీళ్ళలో ఎవరికైనా అవినీతి మరకలు అంటాయా? చెప్తున్నా, వీళ్ళలో అవినీతి మరకలన్నీ రెడ్లతోటే ఉన్నాయి. ఆయన ఓడిపోవడానికి నువ్వు పథకాలు ఇవ్వడం కాదు నాయన, పథకాల గురించి మాట్లాడక. అసలు ప్రజలకి అసలు ఆ పదం వింటుంటేనే వెరపొచ్చేస్తుంది. ఎందుకంటే ఏంటి, ఎవరి గురించో మాట్లాడటానికి పెడతాడు ఒక ప్రెస్ మీటు. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాలో మర్చిపోతాడు. చంద్రబాబు నాయుడు పేరు తీసుకొస్తాడు, ఈ పథకాలు సూపర్ 6 తీసుకొస్తాడు. చెల్లీరా పాపారా ఇదే సుత్తి. ఏ ప్రెస్ మీట్ తీసుకున్నా ప్రజలకు అది ఎందుకండి? నువ్వేం చేస్తావు నెక్స్ట్? నువ్వు ఏం చేయదలుచుకున్నావు? నియోజకవర్గాల్లో ఇంతవరకు ఏం చేసావు? నియోజకవర్గాల్లో ఎంతవరకు చేసావు? అవి చెప్పట్లేదు. అలా కాకుండా ఇప్పుడు ఈ వాస్తు కంచె, ఇప్పుడు కంచెలు మరి మొన్న కంచె తొలగించారు కదా తెలుగుదేశం కూటమి వచ్చాక. నీ ఇంటి ముందు ఇనప కంచె అంతా అసలు తాడేపల్లి ప్యాలెస్ కి వాస్తు దోషాలు ఉన్నాయా? ఆ వాస్తు దోషం కారణంగానే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అలాగే జగన్మోహన్ రెడ్డి ఘోర పరాభవాన్ని చవిచూడాల్సి వచ్చిందా? అందుకే ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్కి సంబంధించినటువంటి గోడలను బద్దలు కొట్టిస్తున్నాడా? అసలు ఏం జరుగుతుంది? అంటే నిజంగా వాస్తు దోషం కనుక ఉంటే తాడేపల్లి ప్యాలెస్లో గతంలో కొన్ని మార్పులు కూడా చేశారు కదా, మరి ఎందుకు కలిసి రాలేదు జగన్మోహన్ రెడ్డికి? ఇప్పుడు ఎందుకు తాడేపల్లి ప్యాలెస్ గోడలు బద్దలు కొట్టిస్తున్నాడు? మీరు అన్నట్టు యాక్చువల్గా 2019లో ప్యాలెస్ ఇలా ఉండగానే గెలిచాడు. 2024లో ప్యాలెస్ అలాగే ఉంది, గెలవలేదు. కొన్ని మార్పులు చేశారు కదా. మార్పులు ఎక్కడ చేశారు? దక్షిణ దిశలో చేశారు. ఇప్పుడు తూర్పు ఈశాన్యంలో చేయించుకుంటున్నాడు. అక్కడ ఏదో వరుస క్రమంలో చాలా ఉన్నాయట, వెయిట్ ఎక్కువ. యాక్చువల్గా ఈశాన్యంలో బరువు ఉండకూడదు అంటారు. అంటే యాజ్ పర్ వాస్తు ఆ బరువును తగ్గించుకుంటున్నారు. బరువు తగ్గించుకోవాల్సింది అక్కడ కాదు, నీ చుట్టూ ఉండే బరువును తగ్గించుకో. ఓకే, ఈ పనికిమాల బరువు ఏదైతే ఉందో రెడ్లు వాళ్ళందరినీ పీకు ముందు నీ బుర్రలో ఉండే బరువు తగ్గించుకో. అది చేయకుండా నువ్వు ఇక్కడ ఈ బరువుని ఇలాగే ఉంచుకుని ఇంటి బరువు తగ్గిస్తాను, ఇంటి వాస్తు మారుస్తాను, నాకేదో కలిసి వస్తుంది అంటే ఇంకా 5 ఏళ్ళు, 4.5 సంవత్సరాలు ఉంది. 4.5 సంవత్సరాల్లో నువ్వేం చేయాలో ఇప్పుడు పాదయాత్ర అంటున్నాడు. మళ్ళా జనవరి నుంచి ప్రజలతో జనవరి 3వ వారంలో అదేమన్నాడు, దానికి అదేంటి కార్యకర్తలతోటి జగనన్న కార్యక్రమం, అది కార్యకర్తల్ని కలుస్తాడు ఫస్ట్. సో దానికి ఒక పాదయాత్ర. నువ్వు పాదయాత్రలు చేసి ఏం బాగుకుంటావు? అది కాదు కదా. జగన్ ఇంకా మారలేదండి. ఇప్పుడు మీరు అన్నట్టు వాస్తు మార్చేస్తే ఆయన నిజంగా మంచి జరిగిపోతే, మరి అంతకుముందు కూడా ఆయన సలహాదారులు ఉన్నారు కదా.
ఓకే. అంటే నాట్ ఓన్లీ ఈ సలహాదారులు, ఇప్పుడు స్వరూపానందేంద్ర స్వామి ఉన్నాడు కదా మొన్నటి వరకు, ఆయనకి ఏకంగా ఎన్ని ఎకరాలు ఇచ్చాడు కదా. మరి స్వరూపానందేంద్ర స్వామి చెప్పలేదా నీకు, నీ ఇంటికి వాస్తు బాగోలేదు జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఓడిపోతావు, నువ్వు కొంచెం మార్పులు చేర్పులు చెయ్యని. ఇంకా చాలా మంది గురువులు ఉండే ఉంటారు కదా. ఆధ్యాత్మికవేత్త కదా, ఆయనకి వాస్తు గురించి ఎందుకు తెలియదండి? మీరు భలే వాళ్ళ గురువులకి తెలియదు ఉండదు. మీరు అలా చెప్తే నేను ఒప్పుకోను. ఇప్పుడు కంచి పరమాచార్య ఎందుకు తెలియదండి? భలే వాళ్ళు జ్యోతిష్యం చదువుకుంటారు, తర్కం చదువుకుంటారు, వాళ్ళు చదువుకొని వాళ్ళు 18 శాస్త్రాలు చదువుకుంటారు, మీకు తెలియదేమో. ఒక గురువు అవ్వాలంటే శాస్త్రాలు చదువుకోవాలి. మీరు చిరంజీవి స్వామి గురించి నేను మాట్లాడతాను. నేను మాట్లాడేది శృంగేరి, తర్వాత కంచి కామకోటి, ఇలా ఈ పెద్దలందరూ కూడా వాళ్ళు అన్ని చదువుకున్నాక మీకు తర్కమీమాంసం అన్నీ ఉంటాయి వాళ్ళకి. తర్కమీమాంస శాస్త్రాలే కాకుండా జ్యోతిష్యం, వాస్తు, ప్రతి ఒక్కటి వాళ్ళు చదువుకుంటారు, మీకు తెలియదేమో. అన్ని శాస్త్రాల మీద అవగాహన ఉన్నాకే వాళ్ళు గురువు అవుతారు. అంటే నాకు తెలిసి ఏమో మరి ఇప్పుడున్న గురువుల్లో చాలా మందికి కూడా అసలు విషయ పరిజ్ఞానం లేదనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు కదా ఎంతోమంది. అలాంటి గురువులు మీరు ఏరుకోరి ఎన్నుకుంటున్నారు, అది మీ ఇష్టం, అది దానికి ఎవడేం చేస్తాడు. నాకు తెలిసిన గురువులు అయితే నేను పెరియవతోటి నేను చూశాను, దగ్గరగానే చూసేవాడిని. కంచి పరమాచార్యులు, శృంగేరి పీఠాధిపతుల దగ్గరగానే చూశాను నేను. అంటే వాళ్ళు అసలైన గురువులు కాబట్టి మనకి తెలుస్తుంది వాళ్ళకి ఎంత పరిజ్ఞానం ఉంటుంది ఏంటి అని. ఇప్పుడు వాళ్ళు చూడగానే చెప్పేయగలరు కదా ఏదైనా. ఎట్లా చెప్తారు? శాస్త్రాలు చదువుకున్నారు, శాస్త్రాలని వేదాలని అధ్యయనం చేస్తారు వాళ్ళు, మరి అందుకని అంటే స్వరూపానందేంద్ర స్వామి మరి అంత గొప్పవాడు కాదేమో, నాకు తెలియదు, నాకు తెలియని విషయాలని మాట్లాడకూడదు. కానీ ఇన్ని కోట్లు తీసుకున్నందుకైనా కృతజ్ఞతగా పాప ఆయన చెప్పాల్సింది. వాస్తు అయినా మార్చుకో, నీ పేరైనా మార్చుకో, లేదు మరొకటి చెయ్యి అని. ఆయన పూజలు ఏవో చేయించాడు కదా, రాజశ్యామల యాగం 2019లో చేయించాడు. మరి 2024లో రాజశ్యామల యాగం చేయించలేదా మీరు? చేయించారు కదా. మరి చేయిస్తే ఎందుకు అది బెడిసి కొట్టింది? అంటే అప్పటి ఆ నిష్ట లేదా మీలో? మనకు తెలీదు. అంటే అప్పుడు అవసరం కోసం నిష్టగా చేసావా, ఇప్పుడు అవసరం తీరాక నిష్టగా చేయలేదా అనేది వాళ్ళకి తెలియాలి. కాబట్టి ఇవాళ నువ్వు వాస్తు మార్చేస్తే నీ తలరాత మారిపోదు. వాస్తు మార్చేస్తే నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోవు. ఫస్ట్ నువ్వు మారు జగన్మోహన్ రెడ్డి అంటున్నావు. నీ యాటిట్యూడ్ మార్చుకో, నువ్వు మాట్లాడే విధానం మార్చుకో. నీకు ప్రతిసారి ఇదే చెప్తున్నా, ఎన్నికల ముందు చెప్పో, ఎన్నికల తర్వాత చెప్పో, ఇప్పుడు చెప్తున్నామా, నీ విధానం మార్చుకో. నువ్వు ప్రజలతో ఒకటి కలు, నీ చుట్టూ ఉండే వాళ్ళతో కాదు, వాళ్ళని నువ్వు పక్కకి పెట్టు. నువ్వు నిజంగా నీకు కావాల్సిన వాళ్ళు ఎవరు చూసుకో. నువ్వు 56 మంది సలహాదారులు పెట్టుకుని ఒక్కడు నీకు పనికొచ్చాడా? ఐపాక్ అని 100 కోట్లు ఇచ్చావు, 100 కోట్లు ఇచ్చాడు. ఐపాక్ నేను ముంచేసిందిగా. కాబట్టి ఇప్పుడు అవన్నీ చెయ్యకు. నువ్వు కాదు, నిజంగా చెప్తున్నానండి, ఇవాళ అపోజిషన్లో నీకు పనికొస్తాడు అనుకునే వాడిని కూడా నువ్వు అప్రోచ్ అవ్వచ్చు. అవునా కాదా? అపోజిషన్లో నాకు వీళ్ళు పనికొస్తారు, అపోజిషన్లో ఉండే ఈవెన్ జర్నలిస్టులు కూడా నీకు పనికొస్తారు. అంటే అలాంటి మెరికల్ లాంటి వాళ్ళని నీ దగ్గర పెట్టుకో, వీళ్ళందరినీ పక్కన పెట్టేసి. ఇప్పుడు వాస్తు దోషాలను సరిచేసేందుకే తాడేపల్లి ప్యాలెస్ ఉన్నటువంటి ఆ కంచె ఏదైతే ఉందో దాన్ని తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి? అలాగే తాడేపల్లి ప్యాలెస్లోని కొన్ని గోడలను కూల్చివేస్తున్నారా అంటే ఏం చెప్తారు? అదే, ఈ గోడలు కూల్చుకో కావాలంటే, కానీ నీ మనసు గోడలను కూడా కూల్చుకో అంటున్నామా. ఓకే, ఈ పనికిమాలని గోడలని కూల్చుకుని, ఆ గోడలు కూల్చుకో. ఆల్రెడీ వాళ్ళు తెలుగుదేశం కూటమి ఒక పెద్ద కంచెనే నీకు తీసేసింది. దానివల్ల నీకు మంచి జరగాలిగా ఈ లెక్కన. కాబట్టి వాస్తులు కాదండి చెయ్యాల్సింది, నువ్వు ప్రజల్లోకి వెళ్ళు, ప్రజల సమస్యలు తెలుసుకో. అది కూడా నువ్వు ఇంత హంగు ఆర్భాటంతో వెళ్ళకు, పరదాలు కట్టుకోకు, నువ్వుగా వెళ్ళు. ఒక జగన్మోహన్ రెడ్డిగా వెళ్ళు, రాజశేఖర రెడ్డి కొడుకుగా వెళ్ళకు, షర్మిల అన్నగా వెళ్ళకు. నువ్వు మామూలుగా వెళ్ళవయ్యా. ఇంత ఆర్భాటాలు వద్దు, ఇంతమంది జనాలు వద్దు నీ చుట్టూ. నువ్వు కామ్గా వెళ్ళు. నువ్వు నెక్స్ట్ ఎలక్షన్స్కి అప్పుడు ఆలోచించుకో. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.